హలో వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. చెప్పిన మాట వినే భర్త దొరకడం ఓ వరం లాంటిది. మనసులోని మాటను శ్రద్ధగా ఆలకించి దానికి విలువనిచ్చే భాగస్వామి ఉంటే ఏ భార్య మాత్రం సంతోషంగా ఉండదు. కానీ చాలాసార్లు భర్తలు భార్యల మాటల్ని పెడచెవిన పెడుతుంటారు. ఇలాంటి చిన్న చిన్న సమస్యలే రాను రాను పెద్ద గొడవలకు, మనస్పర్ధాలకు దారితీస్తాయి. అసలు భర్తలు ఎందుకిలా ప్రవర్తిస్తారు? వారి ప్రవర్తన వెనుక ఉన్న కారణాలేంటి అంటే మీ భర్త మీ మాట వినకపోవడానికి 5 ముఖ్య కారణాలున్నాయంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం. భర్తలు మాట వినకపోవడానికి కారణాలు ఆధిపత్య భావన ఒకటి. మనది పురుషాధిక్య సమాజం. చిన్నప్పటి నుండి మగవారి మాటలకు ఎక్కువ విలువ ఇవ్వడం చూస్తూ పెరిగిన చాలా మంది పురుషులు పెళ్లి తర్వాత కూడా అదే ధోరణి కొనసాగిస్తారు. భార్య కంటే నేనే గొప్ప, ఆమె చెప్పేది నేనెందుకు వినాలి అనే అహం వారిలో ఉంటుంది. ఇదే చాలా సమస్యలకు మూల కారణం. అలాగా సమస్యను లైట్ తీసుకోవడం. భార్య తన బాధనో భావాన్నో షేర్ చేసుకోవడానికి వచ్చినప్పుడు ఓదార్పు కోరుకుంటుంది. కానీ కొందరు భర్తలు ఆ సమస్యను తేలికగా తీసుకొని అనవసరమైన హాస్యంతో దాన్ని దాటివేయాలని చూస్తారు. ఇది భార్యకు మరింత చికాకు తెప్పిస్తుంది. దీనికి కారణం ఏమనుకోదులే అనే నిర్లక్ష్యం. కొన్ని తప్పులు పదే పదే చేసినా భార్య ఏమీ అనదులే, కాసేపు కోప్పడినా తర్వాత సర్దుకుపోతుంది అనే అతి విశ్వాసం కొందరి భర్తల్లో ఉంటుంది. ఈ నిర్లక్ష్య ధోరణే వారిని బాధ్యతారహితంగా, మాట వినకుండా ప్రవర్తించేలా చేస్తుంది. కొందరు భర్తలు తమకు ముఖ్యమనిపించిన విషయాలను లేదా తమ గౌరవానికి సంబంధించిన విషయాలను మాత్రమే శ్రద్ధగా వింటారు. భార్య చెప్పే చిన్న చిన్న విషయాలను, ఇంటి సంగతుల్ని పట్టించుకోరు. వారికి ఆసక్తి లేని విషయాలను పూర్తిగా విస్మరిస్తారు. భావోద్వేగాలకు దూరంగా ఉండడం చేస్తుంటారు. సాధారణంగా పురుషులు భావోద్వేగాలను ఎక్కువగా ప్రదర్శించరు. భార్య ఏదైనా సమస్యను ఎమోషనల్గా చెబితే వారు దానిని హేతుబద్ధతతో కూడిన పరిష్కారం చెప్పాలని చూస్తారు. ఇది నా భర్తకు నాపై ప్రేమ లేదు, నా బాధను అర్థం చేసుకోవడం లేదు అనే భావనను భార్యకు కలిగిస్తుంది. మీ భర్త మీ మాట వినాలంటే సూటిగా, స్పష్టంగా చెప్పాలి. మీకేం కావాలో, మీరేం ఆశిస్తున్నారో అతని కళ్ళల్లోకి చూసి స్పష్టంగా వివరించండి. దీనికోసం సరైన సమయం ఎంచుకోవడం కూడా ముఖ్యం. అతను టీవీ చూస్తున్నప్పుడు, ఫోన్లో ఉన్నప్పుడు లేదా అలసిపోయినప్పుడు ముఖ్యమైన విషయాలను మాట్లాడొద్దు. మీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి, కొంచెం టైం కేటాయించండి అని అడిగి అతని పూర్తి దృష్టి మీపై ఉండేలా చూసుకోవాలి. సమస్య చెప్పే ముందు నాకు మీ సలహా కావాలా లేక నేను చెప్పింది ఓపికగా వింటే చాలా అని చెప్పండి. దీనివల్ల అనవసర వాదనలు తగ్గుతాయి. నిందలతో అసలు మొదలు పెట్టొద్దు. నువ్వెప్పుడు నా మాట వినవు వంటి నిందలతో సంభాషణ ప్రారంభిస్తే అతను రక్షణాత్మక ధోరణిలోకి వెళ్ళిపోతాడు. సానుకూలంగా మాట్లాడడం మొదలు పెట్టండి. సినిమాల్లో లాగా మన ప్రవర్తనను చూసి మనసులోని బాధను అర్థం చేసుకోవాలని ఆశించొద్దు. నిజ జీవితంలో అది సాధ్యం కాదు. మీ భావనలను, అవసరాలను మాటల్లో చెప్పడం వల్ల మీ బంధంలో పారదర్శకత పెరుగుతుంది. ఈ చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా మీ భర్త మీ మాట వినడమే కాకుండా మీ బంధం కూడా మరింత బలోపేతమవుతోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.